హలో. ఈరోజు మనం కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ ఎల్స్ గురించి తెలుసుకుందాం. సో బేసికలీ ఫస్ట్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటో తెలుసుకునే ముందు ఇఫ్ ఎల్స్ ఎక్కడ యూస్ చేస్తామో తెలియాలి. సో ఇప్పుడు నేను ఒక క్రైటీరియా తీసుకుంటున్నా. మేజర్స్ అంటే ఎవరు, మైనర్స్ అంటే ఎవరు అని చెప్పాలనుకుంటున్నా. సో మేజర్స్ అని ఎవరిని అంటాం? ఎవరి ఏజ్ అయితే 18 కానీ 18 కంటే అబోవ్ కానీ ఉంటారో వాళ్ళని మనం మేజర్స్ అంటాం. ఎవరి ఏజ్ అయితే 18 కంటే బిలో ఉంటుందో వాళ్ళని మనం మైనర్స్ అంటాం. సో దాన్ని నేను కోడ్లో ఎలా చెప్పాలి? సో ఇప్పుడు మనకేంటంటే మనం దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నాం? ఏజ్ని బేస్ చేసుకుని చెప్తున్నాం. సో మనకి ఏజ్ అనే వేరియబుల్ కావాలి. నేనేం చేస్తున్నాను? ఏజ్ ఏ ఏజ్ని బేస్ చేసుకుని చెప్తున్నాం? 18 అనే ఏజ్ని బేస్ చేసుకుని చెప్తున్నాం. ఏజ్లో 18 అనేది పాస్ చేస్తున్నాను. ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే ఇఫ్ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే కోలన్ యూస్ చేయాలి. ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఏమని ప్రింట్ చేస్తున్నాను? మేజర్. అలాగే ఎల్స్ ఇఫ్ ఏజ్ అనేది లెస్ దాన్ 18 అయితే ఏం ప్రింట్ చేయాలి? మైనర్ అని ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు మన ఏజ్ ఎంత? 18 అని పాస్ చేస్తున్నాం. సో నాకేం ప్రింట్ అవ్వాలి? 18 ఈక్వల్ టు 18 కాబట్టి మేజర్ అనేది ప్రింట్ అవ్వాలి. ట్రై చేద్దాం. సేవ్ చేసి రన్ చేస్తే మేజర్ అని ప్రింట్ అయింది. అలాగే మనం 10 అని పాస్ చేస్తున్నాం. అప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ఏమవుతుంది? మైనర్ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 2 కండిషన్సే ఉన్నాయి. అంటే ఈ 2 కండిషన్స్ నుంచి థర్డ్ కండిషన్ అనేది మనకు ఉండదు, మేజర్ మైనర్ అని చెప్పడానికి. సో ఇలాంటి కేసెస్లో మనం ఒక కండిషన్ పెట్టినప్పుడు సెకండ్ కండిషన్ అనేది ఇలా అంటే ఇన్ డెప్త్గా డీటెయిల్డ్గా ఏజ్ ఈజ్ లెస్ దాన్ 18 అని చెప్పాల్సిన అవసరం లేదు. దానికి బదులు ఎల్స్ అని యూజ్ చేయవచ్చు అనమాట. ఎల్స్ అంటే ఈ కండిషన్ కాకుండా ఇంక ఏ కండిషన్లో అయినా అతను మైనర్ అని చెప్పి మనం చెప్తాం అనమాట. ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే మేజర్, అది కాకుండా రిమైనింగ్ ఏ కేసెస్లో అయినా మనకి అతను మైనర్ అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి పాస్ చేశాను కదా. దీన్ని నేను సేవ్ చేసి రన్ చేస్తే మనకేంటంటే మైనర్ అని వచ్చింది. అంటే ప్రీవియస్ సినారియోనే ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి 2 కేసెసే ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దాన్ 2 కేసెస్ ఉంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్సిఫ్ అనేది యూస్ చేస్తాం. ఎల్సిఫ్లో మనకి కావాల్సిన డిఫరెంట్ కండిషన్స్ అనేవి ప్లేస్ చేసుకుని బేస్డ్ ఆన్ కండిషన్స్ మనకు కావాల్సిన లాజిక్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. థ్యాంక్ యూ.